హాయ్ అండి. వెల్కమ్ టు పద్మినీస్ ఫుడ్ వ్లాగ్స్. ఈరోజు మనం ఎగ్ పఫ్ చేయబోతున్నాం. అది కూడా ఎయిర్ ఫ్రైయర్లో. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేసా. చాలా బాగా వచ్చింది. ఫస్ట్ అయితే పఫ్లోకి ఆనియన్ కర్రీ చేసుకోవాలి. ఆయిల్లో ఉల్లిపాయలు వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, పసుపు, కారం వేసి బాగా వేయించుకొని కర్రీలో స్టఫ్ చేసుకొని పెట్టుకోవాలి. ముందుగానే నేను గోధుమ పిండి, మైదా పిండి ఈక్వల్ క్వాంటిటీలో తీసుకొని చపాతీ పిండిలాగా కలిపి పెట్టుకున్నాను. దాన్ని చపాతీలా రోల్ చేసుకొని మనకు నచ్చిన షేప్లో ఇలా కట్ చేసుకోవచ్చు. నేను ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను. వ్రాప్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని. అందులో ఒక ఆనియన్ కర్రీ అండ్ బాయిల్డ్ ఎగ్స్, హాఫ్గా కట్ చేసుకున్న బాయిల్డ్ ఎగ్ ఒకటి పెట్టి ఇలా క్లోజ్ లాగా 4 సైడ్స్ క్లోజ్ చేసుకొని పైన ఆయిల్ అప్లై చేసి డైరెక్ట్గా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టుకోవడమే. 190 డిగ్రీస్ పెట్టాను. 20 మినిట్స్ పెట్టాను. మధ్యలో ఒక 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూసుకున్నాను. బాగానే ఫ్రై అవుతున్నాయి. టైం అయిపోయాక ఓపెన్ చేసి చూశాను. పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇక నుంచి ఎయిర్ ఫ్రైయర్లో చాలా రెసిపీస్ రాబోతున్నాయి మన ఛానల్లో. ప్లీజ్ సబ్స్క్రైబ్.